నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో కిడ్నీ ఫెయిల్ అయిన కేసులు ఎక్కువగా చూస్తున్నాం. కిడ్నీ ఫెయిల్ అయిన వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వారికి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనే విషయాలను నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు డయాలసిస్ తర్వాత ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు 2 కిడ్నీలో ఒక కిడ్నీ బాగుండి, ఒక కిడ్నీ బాగోలేకపోతే ఒక కిడ్నీతో బతకచ్చంటారా? ఇది మీ క్వెషన్‌కి ఒకటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 2 కిడ్నీలు డ్యామేజ్ అవుతూనే కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. సో, 2 కిడ్నీలు డ్యామేజ్ అయిన వాళ్ళకి యూజువల్‌గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి ఒకటి హీమోడయాలసిస్ చేపించుకోవడము. సెకండ్ ఒకటి పెరిటోనియల్ డయాలసిస్ అని కడుపులో చేసే డయాలసిస్. మూడోది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, కిడ్నీ మార్పిడి. సో, కిడ్నీ మార్పిడి విధానం ఎట్లా ఉంటుందంటే ఆ పేషెంట్ వాళ్ళ దగ్గర రిలేటివ్స్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా, మ్యాచ్ కాకపోయినా కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో, ఆ డోనార్ హెల్తీగా ఉండి షుగరు, బీపీలు లేకోకుండా వయసు కూడా 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉంటే హెల్తీ కిడ్నీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అన్ని టెస్టులు చేసిన తర్వాత వేరే అవయవాలు ఏమీ డ్యామేజ్ లేదు, పర్ఫెక్ట్‌గా హెల్తీగా ఆరోగ్యకరంగా ఉన్నారంటేనే వాళ్ళ దగ్గర నుంచి నెఫ్రెక్టమీ ద్వారా ఒక కిడ్నీ రిమూవ్ చేసి సైమల్టేనియస్‌గా పేషెంట్ అబ్డామన్‌లో పెడతాం అది. సో, దీన్ని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. సో, డోనార్‌కి 2 కిడ్నీలు బాగా పనిచేస్తున్నప్పుడు అందులో నుంచి ఒక కిడ్నీ డొనేట్ చేసినా కూడా క్రియాటిన్ నార్మల్‌గానే ఉంటుంది. ఆ ఒక కిడ్నీనే 2 కిడ్నీల పని చేస్తుంది. సో, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాదు. ప్రొవైడెడ్ మనం చేసిన డోనార్ టెస్ట్‌లన్నీ నార్మల్‌గా ఉంటేనే. సార్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే మూత్రపిండ మార్పిడి చికిత్స. యూజువల్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి వాళ్ళ వడపోత సామర్థ్యం 10% కంటే తక్కువ ఉన్నప్పుడు, క్రియాటిన్ 6, 7 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇచ్చే ఆప్షన్ మనకి. సో, వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డయాలసిస్ చేపించుకోవడం అన్నా ఉండాలి, లేకుంటే కొత్త కిడ్నీ అమర్చుకోవడం, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. యూజువల్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈ 2 చికిత్సల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషనే మనకి ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఉంటుందన్నమాట డయాలసిస్‌తో కంపేర్ చేసుకుంటే. సో, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే ముందు మనకి ప్రతి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి డోనార్ ఉండాలి, కిడ్నీ ఇచ్చేవాళ్ళు. సో, ఇవి 2 రకాలున్నాయి. ఒకటి లివింగ్ డోనార్, రెండోది డిసీజ్డ్ డోనార్. అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లు ఎవరైనా హాస్పిటల్‌లో ఉంటే వాళ్ళు బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసిన తర్వాత కిడ్నీలు డొనేట్ చేయొచ్చు, ఆ బంధువులు సమ్మతిస్తే గన. సో, ఇది డిసీజ్డ్ డోనార్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇంకొకటి లివింగ్ డోనార్. ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపించుకున్న పేషెంట్‌కి వాళ్ళ బంధువుల్లో ఎవరన్నా సేమ్ బ్లడ్ గ్రూప్ గానీ, డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ గానీ వస్తే వాళ్ళు డోనార్ హెల్త్ అంతా నార్మల్‌గా ఉంది అంటే అన్ని టెస్టులు చేసుకొని రిసిపియంట్ కిడ్నీ తీసుకునే వాళ్ళు కూడా హార్ట్ చెకప్, లివరు, ఊపిరితిత్తులు అన్నీ సరిగ్గా ఉన్నాయి, ఓన్లీ కిడ్నీ ఫెయిల్యూర్ మాత్రమే ఉంది అంటే వీళ్ళు ఆ ఆపరేషన్‌కి ఫిట్ ఉంటారు. సో, యూజువల్‌గా ఆ కిడ్నీ డొనేషన్ చేసే డోనార్ నుంచి ఆ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నెఫ్రెక్టమీ అంటారు. అది తీసుకొని సైమల్టేనియస్‌గా ఇంకొక ఆపరేషన్ థియేటర్‌లో అదే కిడ్నీని ఆ రోగికి అమర్చే విధానాన్ని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే ముందు రోగి వేరే వ్యాధులన్నీ ఉండకూడదు. డోనార్‌కి గూడా కంప్లీట్‌గా హెల్తీ ఉంటేనే చేసే చికిత్స అనమాట ఇది. యూజువల్‌గా వితిన్ ఏదైనా పేషెంట్ మా దగ్గరకొచ్చినప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ కావాలనుకున్నప్పుడు అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని డోనార్ పరీక్షలన్నీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయి అంటే ఒక 15-20 డేస్‌లో ఆ టెస్ట్‌లన్నీ అయిపోతాయి. తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. ఓకే సార్. లివింగ్ డోనార్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాకుండా సెకండ్ డోనార్ ఇంకొక డోనార్ ఆప్షన్ ఏంటంటే డిసీజ్డ్ డోనార్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. యూజువల్‌గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఈ ప్రోగ్రామ్‌లో కిడ్నీలు ఎవరైతే ఫెయిల్ అయినాయో వాళ్ళు డయాలసిస్ మీద అట్‌లీస్ట్ 3 మంత్స్ ఉంటే గన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు దీనికి. సో, రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఆ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసే ముందు వాళ్ళ నెఫ్రాలజిస్ట్‌ని కలిసి దానికి కావాల్సిన టెస్ట్‌లు, హార్ట్ చెకప్, లంగ్ చెకప్, లివర్ చెకప్ అన్నీ బాగున్నాయని చెక్ చేసుకొని ఆ డయాలసిస్ డేటా అవన్నీ ఎంటర్ చేస్తే గనక జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. యూజువల్‌గా వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు వీళ్ళకి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో, జీవన్ దాన్‌లో రిజిస్టర్ చేసుకుంటే ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం బ్రెయిన్ డెడ్ పేషెంట్లు ఎవరన్నా మనకి అందుబాటులో ఉన్నారు పలానా హాస్పిటల్‌లో అంటే ఆ హాస్పిటల్‌కి సంబంధించిన ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు వాళ్ళని కాంటాక్ట్ చేసి పిలుస్తారు. ఆ టైంలో వస్తే గన నెఫ్రాలజీ, యూరాలజీ డిపార్ట్మెంట్ కంబైన్డ్‌గా ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు మన దేశంలో
డయాబెటీస్, అన్‌కంట్రోల్ హైపర్‌టెన్షన్ శాతం పెరుగుతోంది. ప్రజలు కూడా చాలామంది ఎక్కువ మంది ఈ వ్యాధులతో సతమతమవుతున్నారు. సో, షుగర్ వల్ల, బీపీ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ శాతం కూడా కొంచెం పెరుగుతా ఉంది. సో, ఫ్యూచర్‌లో ఇంకా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం వచ్చే అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. అందుకని మనకి మన సైడ్ నుంచి వాలంటరీగా ఈ జీవన్ దాన్ కోసం ముందే మనం ఆర్గన్ ప్లెడ్జ్ తీసుకుంటే, ఆర్గన్ డొనేట్ చేస్తాము అని ప్లెడ్జ్ తీసుకుంటే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యూచర్‌లో. ఓకే సార్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.